బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే ఇరుముడి చిత్రం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ తన నటనతో అదరగొట్టగా, జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఈ చిత్రాన్ని చూసి థియేటర్లలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించి తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన ముఖ్యమైన వ్యక్తి బాలనటి నక్షత్ర. ఈ సినిమాలో ఆమె పోషించిన మనమ్మ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇప్పటికే డైరెక్టర్ నుంచి హీరో వరకు అంతా ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అసలు ఈ చిన్నారికి ఈ గోల్డెన్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఈ సినిమా కోసం ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నక్షత్ర ఇన్స్టాగ్రామ్ లో చేసిన రీల్స్ చూసి దర్శకుడు స్వయంగా ఆమె తల్లిని సంప్రదించారట. ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఈ కీలకమైన మనమ్మ పాత్రను కైవసం చేసుకుంది. తన తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించినందుకు గాను నక్షత్రకు సుమారు 10 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిన్నారికి ఇప్పుడు వరుసగా కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.